థర్డ్ క్లాస్ తెలుగు వర్క్ బుక్ థర్డ్ లెసన్ మంచి బాలుడు. సాధన పత్రం 1. పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని ద్విత్వాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి. ఫస్ట్ ద్విత్వాక్షర పదాలు: పిన్నలు, వీధుల్లో, చెప్పులు, బట్టలు, నీళ్ళొచ్చాయి. నెక్స్ట్ సంయుక్తాక్షర పదాలు: వేస్తూ, వర్షం, కాల్వలు, త్రోవను, తీస్తూ. నెక్స్ట్ కింది వాటిని జతపరిచి రాయండి. బాలుర అడుగులు ఆనవు భూమిని, విడిచి వచ్చినాడామె భవనమున, కేకలు వేస్తూ పరుగులు తీస్తూ, వణికే తొణికే ఆ ముసలమ్మకు. వీటిని ఈ విధంగా జతపరిచి కింద బ్లాంక్స్లో రాయాలి. నెక్స్ట్ పాఠం ఆధారంగా కింది గేయ పదాలను సరైన క్రమంలో ఉంచి రాయండి. ఇందులో తారుమారు చేస్తున్నాయి. వీటిని సరైన క్రమంలో రాయగా: ఇంతలోన దగ్గరలో ఒక బడి, వదిలిపెట్టగా పిల్లలు వడివడి, కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ. ఈ విధంగా సరైన క్రమంలో రాయాలి. నెక్స్ట్ సాధన పత్రం 2. గేయం ఆధారంగా కింది వాక్యాలను సరైన క్రమంలో రాయండి. ఇక్కడ తారుమారు చేస్తున్నాయి. వీటిని సరైన క్రమంలో రాయగా: ఒకరోజు జోరున వాన కురిసింది. ముసలమ్మ వణుకుతూ నడుస్తున్నది. ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. పిల్లవాడు ఆమెను రోడ్డు దాటించాడు. ఇతరులకు సాయం చేయని జీవితం వ్యర్థం. ఈ విధంగా సరిచేసి ఒక క్రమంలో రాయాలి. గేయం ఆధారంగా కింది గేయ పాదాలను వరుస క్రమంలో రాయండి. తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడాతడు, స్నేహితులారా, ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా. సాధన పత్రం 3. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఆ సమయంలో బడి వదిలారు. పిల్లలు సందడి చేస్తూ బయటకు వచ్చారు. ఆనందంగా గెంతులు వేస్తూ వెళుతున్నారు. ముసలమ్మను చూసిన ఒక పిల్లవాడు నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు. చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు. ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు. పై పేరాలోని ఒత్తు పదాలు రాయండి. పిల్లలు, చేస్తూ, వేస్తూ, వెళ్తున్నారు, ముసలమ్మ, పిల్లవాడు, వద్దకు, పట్టుకొని, రోడ్డు, వాళ్ళ, ఇంటి దగ్గర, దిగబెట్టి, వచ్చాడు. పై పేరాలో ఫుల్ స్టాప్ ముందున్న పదాలు రాయండి. వదిలారు, వచ్చారు, వెళ్తున్నారు, వెళ్ళాడు, దాటించాడు, వచ్చాడు. నెక్స్ట్ పిల్లలు బడి నుంచి ఎలా వెళ్తున్నారు? పిల్లలు సందడి చేస్తూ ఆనందంగా గంతులు వేస్తూ వెళ్తున్నారు. పిల్లవాడు ముసలమ్మకు ఎలాంటి సహాయం చేశాడు? పిల్లవాడు ముసలమ్మను చేయి పట్టుకొని రోడ్డు దాటించి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు. పేరా ఆధారంగా కింది వాక్యాలలో తప్పు, ఒప్పులను గుర్తించండి. పిల్లలు సందడి చేస్తూ వెళ్తున్నారు. రైట్. పిల్లలు తోట నుంచి వచ్చారు. రాంగ్. ముసలమ్మను పిల్లవాడు చూశాడు. రైట్. పిల్లవాడు అవ్వను కాలువ దాటించాడు. రాంగ్. సాధన పత్రం 4. కింది వాక్యాలలో గీత గీసిన పదాలను మార్చి అదే అర్థం వచ్చేలా వాక్యాలను మరలా రాయండి. జాతరకు జనులు ఎక్కువగా వచ్చారు. జనులు అంటే ప్రజలు. సో జనులు ప్లేస్లో ప్రజలు అనే పదం ఉపయోగించి ఆ వాక్యాన్ని మళ్ళీ తిరిగి రాయాలి. జాతరకు ప్రజలు ఎక్కువగా వచ్చారు. నేను త్రోవలో పామును చూశాను. త్రోవ అంటే దారి, కాబట్టి నేను దారిలో పామును చూశాను అని మార్చి రాయాలి. నెక్స్ట్ పిల్లలు బడికి వడిగా వెళ్తున్నారు. వడిగా అంటే వేగంగా అని అర్థం. పిల్లలు బడికి వేగంగా వెళ్తున్నారు. పక్షుల మనుగడ ఆనందమయంగా ఉంటుంది. మనుగడ అంటే జీవనం. పక్షుల జీవనం ఆనందమయంగా ఉంటుంది. నెక్స్ట్ కింది పదాలు చదవండి. అలాంటి పదాలను మరికొన్నింటిని రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ గణగణ, చకచక, గలగల, దబదబ, టపటప. వీటితో సొంత వాక్యాలు రాయాలి. గంటలు గణగణ మ్రోగాయి. పిల్లలు ఇంటికి చకచకా వెళ్తున్నారు. ఏరు గలగలా ప్రవహిస్తున్నది. రాజు తలుపును దబదబా కొడుతున్నాడు. చినుకులు టపటపా కురుస్తున్నాయి. నెక్స్ట్ కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి. బట్టలు: నేను పండుగకు కొత్త బట్టలు ధరిస్తాను. సాయం: మనం తోటివారికి సాయం చేయాలి. పరుగు: నాకు పరుగు పందెంలో బహుమతి వచ్చింది. భూమి: భూమిపై అనేక జీవరాశులు ఉన్నాయి. చెప్పులు: నేను కొత్త చెప్పులు కొన్నాను. సాధన పత్రం 5.
చిత్రాల ఆధారంగా గళ్లలో పదాలు రాయండి. వాటిని మళ్ళీ విడిగా రాయండి. ఇక్కడ క్లూస్ ఆధారంగా ఈ పదాలు రాసి ఇక్కడ బ్లాంక్స్‌లో మళ్ళీ సేమ్ పదాలను రాయండి. పంజరం, దీపం, జడ, దారం. చిత్రాల ఆధారంగా గళ్లలో పదాలు రాయండి. వాటిని మళ్ళీ విడిగా రాయండి. ఇక్కడ ఉన్న పిక్చర్స్ ఆధారంగా, క్లూస్ ఆధారంగా అందులో ఆ పదాలు రాయండి. వాటిని పక్కన బ్లాంక్స్‌లో కూడా రాయండి. గాలిపటం, మేక, పలక, ఘటం. కింది పట్టికలో పాఠంలోని పదాలను గుర్తించి రాయండి. ఇక్కడ ఇచ్చిన పట్టికలో పాఠంలోని కొన్ని పదాలు దాగి ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి. మెల్లగా, ముసలమ్మ, మెరుపు, వర్షం, అమ్మ. నెక్స్ట్ సాధన పత్రం 6 స్వీయ రచన. కింది ఆధారాలతో ముసలవ్వ గురించి 4 వాక్యాలను రాయండి. ఇక్కడ ముసలవ్వ మరియు ఆవిడకున్న కొన్ని పదాలు ఇచ్చాడు, ఆవిడకు సంబంధించిన పదాలు. ఆ రెండు ఉపయోగించి కొన్ని వాక్యాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ముసలవ్వ దారిలో నడవలేకపోతున్నది. ముసలవ్వ చలికి గడగడా వణుకుతుంది. ముసలవ్వ అడుగులు తడబడుతున్నాయి. ముసలవ్వ కాళ్లకు చెప్పులు కూడా లేవు. నెక్స్ట్, ముసలవ్వ కాటికి కాళ్ళు చాచి ఉన్నది. బాలుడు ముసలమ్మకు ఎలా సహాయం చేశాడో సొంత మాటల్లో రాయండి. వానలో వణుకుతూ వెళ్తున్న ముసలమ్మను బాలుడు చూసి చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు. ముసలమ్మను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు. అవ్వ బాలుడిని దీవించింది. ఈ విధంగా బాలుడు అవ్వకు సాయం చేశాడు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.